హాయ్ గైస్, వెల్కమ్ టు కౌండిన్యా వ్లాగ్స్. ఇవాళ మేము విలేజ్ స్టైల్లో జిలేబీ చేపల కూర మామిడికాయతో ట్రై చేస్తున్నామండి. చాలా బాగా వచ్చిందండి. అన్ సీజన్లో మామిడికాయ దొరికితే దానికి వేరప్ప. దానికి కావలసిన పదార్థాలు ముందుగా జిలేబీ చేపలు, వడియం, కరివేపాకు, మిరియాల పొడి, ఆయిల్, ఉప్పు, ఇంగువ, మెంతి పొడి, కారం, ధనియాల పొడి, మామిడి ముక్కలు, కొత్తిమీర, చింతపులుపు, ఆనియన్స్, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, తెల్లగడ్డ. ముందుగా పెనం పెట్టి పెనంలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ బాగా వేడయ్యాక వడియం వేస్తాను. వడియం రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. వడియం బాగా వేగాక ఉల్లి ముక్కలు వేస్తున్నానండి. ఉల్లి ముక్కలు కూడా కాసేపు వేగనిద్దాం. పచ్చిమిర్చి వేస్తున్నాను, తెల్లగడ్డ. ఈ పోపు బాగా వేగాక టమోటా ముక్కలు వేస్తున్నానండి. ఈ టమోటా ముక్కలు కూడా కాసేపు వేగనిద్దాం. తర్వాత మామిడి ముక్కలు వేస్తున్నాను. మామిడి ముక్కలు కూడా కాసేపు వేగాక చింతపులుపులోకి కారం, ధనియాల పొడి, ఉప్పు, బియ్యం కడిగిన నీళ్ళు వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఈ బియ్యం కడిగిన నీళ్ళు వేస్తే కారు తగ్గుతుంది. ఈ పోపు అంతా బాగా వేగాక కాసంత ఇంగ వేస్తున్నాను. తర్వాత పులుపు పోస్తున్నానండి. ఈ చింతపులుపు బాగా ఉడకనిద్దాం. ఓ 10-15 నిమిషాలు ఉడకనిద్దాం. తర్వాత చిటికెడు మెంతి పొడి వేస్తున్నాను. మెంతి పొడి వేసిన తర్వాత మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నానండి. ఈ పులుపు బాగా చిక్కబడాలండి. చిక్కబడితేనే కూర కొంచెం టేస్ట్ వస్తుంది. తర్వాత చేప ముక్కలు వేస్తున్నానండి. ఫైనల్గా చేప ముక్కలు వేసాక ఓ 10 నిమిషాలు ఉడికితే చాలండి. బాగా ఉడికిపోతుంది. అలా ఇలా గరిటతో కలబెడితే ముక్కలు అనేది చెదిరిపోతాయి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నానండి. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయతో జిలేబీ చేపల కూర రెడీ అయిపోయిందండి. మేమైతే టేస్ట్ చేసాము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.